దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ బ్రో. హాయ్ బ్రదర్. మరి బిగ్ బాస్ చూస్తున్నారా? యా సో చూస్తున్నాం bro. టాప్ 5 సెలెక్ట్ చేశారు. కరెక్టే అంటారా? టాప్ 5 యా అందరూ టాప్ 7 వరకు అందరూ సూపర్గా ఆడారు. సో ఫైనల్గా టాప్ 5కి 5 ఉంటారు కాబట్టి 5 మందినే సెలెక్ట్ చేసింది బిగ్ బాస్. ఇందులో 5 మెంబర్స్ కూడా మ్యాక్సిమం డిజర్వే, బట్ 1 క్యాండిడేటే నాకు ఎందుకో డిజర్వ్ కాదనిపించింది, ఒక సంజన గారని నా ఫీలింగ్. రిమైనింగ్ 4 మెంబర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ టాప్ 5 అని నా అభిప్రాయం బ్రదర్. సో ఇప్పుడు డిమాండ్ ఫోన్ ఇప్పుడు గేమ్ ఆడుతున్నాడు 1 వీక్ లా, రీతు పోయిన తర్వాత కామెడీ చేయడం అవన్నీ ఎలా అనిపిస్తుంది? ఎస్ ఆఫ్ కోర్స్, ఆయనకి ఫస్ట్ నుంచి ఆ కన్సిస్టెన్సీ ఉంటే టాప్ 1 ఆర్ టాప్ 2లో వన్ ఆఫ్ ద పర్సన్గా డిమాండ్ పవన్ అనే వ్యక్తి ఉండేవాడు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా బేస్ని ఫామ్ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి ఏదో వర్క్ చేసుకుంటూ స్టడీని కంప్లీట్ చేస్తూ గేమ్స్ ఆడుతూ ఈ స్థాయికి వచ్చి ఫైనల్గా బిగ్ బాస్ రావడం అనేది గ్రేట్ ఆపర్చునిటీ. అక్కడికి రావడం ఈ బాండింగ్ వల్ల ఆయన ఒక 10 వీక్స్ అయితే లాస్ అయ్యాడని నా అభిప్రాయం. ఫైనల్గా ఆయన లక్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ వల్ల కొంతమంది జాలి చూపించడం వల్ల టాప్ 5లోకి అయితే వచ్చేసాడు. సో మరి మన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా తనుజ కోసమే గేమ్ ఆడుతున్నట్టుంది మీరేమో. యా కళ్యాణ్ అయితే ఏదో ఒక కళ్యాణ్ ఫస్ట్ నుంచి బిగ్ బాస్ టైటిల్ కొట్టాలనే తాపత్రయంతో ఉన్నాడు, బట్ బాండింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు. ఇంతవరకు అయితే ఆ బాండ్ బ్రేక్ అవ్వలేదు. ఫైనల్గా ఆ బాండ్ ఏమవుతుంది అనేది మనం చూడాల్సిందే. ఎస్ అఫ్ కోర్స్. తనుజ గేమ్ ఎలా ఉంది? తనుజ సూపర్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ 9 ఎవరైనా ఉన్నారంటే తనుజ. ఆమె కన్సిస్టెంట్ ప్లేయర్గా అద్భుతంగా గేమ్ ఆడింది. ఫైనల్గా షీ గాట్ టాప్ 5 ర్యాంక్. సో డెఫినెట్లీ ఆమె ఒక విన్నర్ అవ్వబోతుందని నా ఫీలింగ్ బ్రదర్. మరి విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు మీ పరంగా? మ్యాక్సిమం విన్నర్ అయితే తనుజ, రన్నర్ అయితే 2 మెంబర్స్ ఉన్నారు, ఎమాన్యుయల్ ఆర్ కళ్యాణ్. ఎస్ ఆఫ్ కోర్స్. For more updates, please subscribe Dutta Media.